గొప్ప తెలివితేటలతో ఉన్నాం అనుకునే అమాయకత్వంతో చెడగొట్టుకుంటే విదేశాంగ విధానం నాశనమయ్యేది పాకిస్తాన్‌కి. చైనాతో మొన్నటిదాకా స్నేహం చేసి చైనా దగ్గర నుంచి డబ్బులు తిన్నారు. ఇప్పుడు అమెరికాతో స్నేహం చేసి చైనాకి శత్రువులుగా మారుతున్నారు. వాళ్ళు చూపెడుతోంది మనకు గనక ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో జరిగే మోసాల తరహాలో ఒకటే ఫ్లాట్‌ని ఇద్దరు ముగ్గురికి అమ్మినటువంటి తరహా వ్యవహారం ఇక్కడ నడుస్తోంది. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి అసలు ఈ వ్యవస్థలు ఎలా నడుస్తాయి? ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది దాంతో ఇప్పుడు పాకిస్తాన్ శత్రుత్వం పెట్టుకుంటోంది. ఖైబర్ పఖ్తూన్‌వా దగ్గర నుంచి వివిధ ఏరియాల్లో. ఆ ప్రాంత వ్యవహారాలని అమెరికాకి అప్పచెప్తానంటోంది. అక్కడ స్థానికుల్లో తిరుగుబాటు, ఇమ్రాన్ ఖాన్ వర్గంతో తిరుగుబాటు. ఇదంతా డైవర్ట్ చేయడానికెళ్ళి తాలిబాన్ల మీదన దాడులు. ఇప్పుడు ఆ తాలిబాన్లు రివర్స్ దాడులు లేపేస్తున్నారు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కి మిగిలేదేంటి అంటే సైనికాధికారులు బాగుపడతారు, రాజకీయ నాయకులు బాగుపడతారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. జనం నాశనం అవుతుంటారు. అదే అక్కడ సమస్య.